హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అట్లా చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నమాట. ఇంకా మన వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరినైతే ఉద్దేశించి కాదు, ఎవరైతే తప్పుగా అనుకోకండి. మరి ఇంక ఇవాళ వీడియో ఏంటంటే బద్దకప్పు భర్త తెలివైన భార్య పార్ట్ 27 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. బుజ్జవ్వా, ఓ బుజ్జవ్వా, ఏమైంది అమ్మా? అగో ఏమైంది అంతవేంది బిడ్డ, టైం 9 అవుతుంది. నేను అప్పుడు అనంగా పోతానంటే తినేసిపోదు ఆగే అని చాపినవు. ఇక నువ్వేమో కిచెన్ లోకి పోతీవి, అల్లుడేమో బెడ్రూమ్ లోకి వాయే, ఆ తమ్ముడు గాడేమో ఫోన్ల మీద ఫోన్లు ఎత్తాండు. ఇక నేను పోవద్దా అవ్వా? అయ్యో పోదుతి అమ్మా, ఇప్పుడే గాని తిన్నావు. అగో మళ్ళా పోదుతి అంటవేందే బిడ్డ? నేను అప్పుడే పోతా అనేసి అంటేనేమో నువ్వేమో తిన్న తర్వాత పోదు అన్నావు. ఇక తిన్న తర్వాత నువ్వు కిచెన్ లోకి పోతీవి, అల్లుడేమో అల్లకి వాయే. ఇక నేను ఎప్పుడు పోవాలి చెప్పు? టైం ఏమో ఇప్పుడు ఇంత అవుతుంది. అగో అమ్మ, తిన్నయి బోళ్ళుంటే తోముదామనేసి కిచెన్ లో పోతే నువ్వెందుకే అట్లా అంటావు? అగో మరి ఏమనాలి బిడ్డ, నాకేమో లేట్ అవుతుంది. మళ్ళా బస్సు పోతే ఎట్లా చెప్పు? అక్కడ బాపాను తమ్ముడు ఫోన్ల మీద ఫోన్లు చేయబట్టే ఏం చేయాలి చెప్పిగా? ఓ అమ్మ సరే తీయ, ఇక ఓదు తీ. పొద్దునే ఒర్రకు తలకాయ నొత్తది. మళ్ళా నాకు నీ అల్లుడితోనే ఒర్రి తలకాయ నొత్తది అనేసి అంటే ఇప్పుడు నువ్వు కూడా గట్లనే ఉరుతాన్నవేంది? ఏం ఉరుతలేను బిడ్డ, నువ్వైతే పోయి అల్లుడిని విలుపో, నేను పోతా ఇక. అగో అమ్మ గంతే పోతావానే? నేను పోయి లేపుతా ఆగు, బండి మీద దించుతాడు బస్ స్టాండ్ దాకా. ఏ బండి మీద దించుడు ఎందుకు బిడ్డ? అల్ల పెట్రోల్ ఏమన్నా పుక్కి అనుకొస్తుందా చెప్పు? అల్లకి పెట్రోల్ కో ఖర్చు ఎందుకు చెప్పిగా? ఓ ఆయన పొద్దంతా అటు ఇటు తిరిగినప్పుడు ఏం కాదు గాని ఇక నేను దించొచ్చినందుకే పెట్రోల్ అయిపోతుంది. ఇక మాకు అదో ఖర్చు అంటున్నావా? ఏ గట్ల కాదవ్వా. ఇంకో అమ్మ పొద్దున్నే నాకు మెంటల్ లేపకే నువ్వు. ఎందుకే ఇంత ఊరుతాను? పొద్దునే నా మైండ్ తింటాను. నువ్వు చెప్తే ఈనవా అని నేను పోయి ఆయన పిలుచుకొని వస్తాగు. నువ్వు ఏమో తీయ బిడ్డ, ఇక నీ ఇస్తావు, నేను చెప్తే ఏడింటావు గాని. మరి ఇక లేకపోతే ఏందే ఏమో ఊరుతావు నాతోని. ఏమో గాని పోయే, జల్దీ పోయే. నువ్వైతే పిలుచుకొని రా, పోయే బిడ్డ. పోయి పిలుచుకొని వస్తా. అబ్బా బద్దగరత్న కడుపు నిండా తిన్నాడు, వచ్చి పండిండి. ఇక పన్నాడు చూడు ఎట్లా పన్నాడో మళ్ళా దొరగారు. ఏయ్ ఏం చేస్తాను నువ్వు ఇక్కడ? అగో ఏమైంది? కాదు, తిన్నావు మంచిగా కడుపు నిండా. 2 ప్లేట్లు వేస్తే ఇడ్లీలు తాళవన్నట్టు మళ్ళీ ఇంకో ప్లేట్ వేయమన్నావు. 3 ప్లేట్లు తిన్నావు మంచిగా. ఇంకా నమ్మ తిన్న తర్వాత వచ్చి ఇలా వండినవా? అగో ఏమైందే నీకు? పిచ్చి కుక్క గట్ల కరిసిందా ఏంది? ఏమో ముఖమేమో గట్ల పెట్టినావు కుక్క ముఖం లాగా. అగో నన్ను కుక్క ముఖం అంటాడు ఈ బర్రె ముఖపోడు. ఏంటిదే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నన్ను బర్రె ముఖపోడు అంటావేందే? ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు తలకాయ గిట్లా ఖరాబ్ అయిందా ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు మరి తిన్నావు, తిన్నాక వచ్చి వండినావు సప్పుడే కాడ. మా అమ్మ పోతా అంటుంది. ఇక బస్ స్టాండ్ దాకా పోయి దింపేసి వస్తే ఏమైతుంది? ఏమున్నా ఇంట్లో బర్రెలాగా తిని పంతావు. ఒక పని లేదు పాట లేదు, ఏమున్నా బర్రెలాగా తినుడు తిరుగుడు పండుడు. నువ్వే బర్రె లెక్క తిరిగి తిని పంతావు, మళ్ళా నువ్వు నన్ను కుక్క ముఖం అంటా అన్నావా? బర్రె ముఖ పోడా. నువ్వు ఎక్కువ మాట్లాడుకు, సర్తే ఏం లేదు మళ్ళా. ఏంటిది లేకపోతే ఏంది? ఎన్ని రోజులని చూసుకుంటుంటారు మరి? రే పెళ్ళై ఇన్ని రోజులు అవుతాంది, 2 పోరగాళ్ళు అయ్యే. ఆ పోరగాళ్ళు పెద్దవారు కాబట్టే ఆ ఉన్న పొలం ఏమో కౌలుకిత్తివి, 1 రూపాయి సంపాదించింది లేదు, ఏం లేదు. ఏమున్నా ఉన్న దాంట్లో తినుకుంటా ఎన్ని రోజులు బతుకుతావు? అయితే ఏందే ఇప్పుడు నువ్వు నాతో లొల్లి పెడదామని చూస్తానవా ఏంది? లొల్లి పెట్టుడు కాదు నిన్ను. ఇగో ఒర్రకుండా ఏమైందో చెప్పే. నీతో ఒర్రే ఓపిక కూడా లేదు నాకు. నీతో లొల్లి పెట్టుకుంటే నా ఎనర్జీ అంతా పోతుంది గాని మళ్ళా నా ఎనర్జీ పోయిందంటే మళ్ళీ 10 గంటల దాకా నేను లేవను అంతే వండుకుంటుంటా ఇక. సాల్తీ నీ మాటలు, ఈ మాటలతోనే బతుకుతున్నావు గానీ నువ్వు పని చేసుడైతే శాతం కాదు గాని నీకు. అనవసరంగా ఒర్రకుండా చెప్పే. నువ్వు ఎందుకు వచ్చినావో ఇప్పుడు? కాదు మా అమ్మ పోతా అని చెప్పలేదా? అవన్నీ దింపి రావా? నేను కిచెన్ లో బోళ్ళు అనేసి తోముదామనేసి నేను పోతే నువ్వేమో బెడ్రూమ్ లోకి వచ్చి అన్నావు. అది పోదా ఇక? ఈ ఇంటి దగ్గర మా తమ్ముడు గాడను మా బాపేమో ఒకటే ఫోన్ల మీద ఫోన్లు ఎత్తారు. నన్ను అక్కడ బస్ స్టాండ్ లో దింపి బస్ ఎక్కించేస్తే అయిపోతుందిగా. ఏమున్నా పండుడే.
అయ్యో అవును కదా పోతానన్నది కదా, నేను మర్చిపోయినా, నాకు అసలు మతికే లేదు. అయ్యో నీకు గదెందుకు మతికుంటది? తిండి తినుడు తిరుగుడు గవైతే మతికుంటాయి నీకు కదా. అబ్బా నీకైతే ఎప్పుడు సందు దొరుకుతాదని చూస్తున్నావు కదని, నన్ను ఎప్పుడు ఏమందామనేసి చూస్తావు కదా. బిడ్డ ఏమైందే? అటే ఉన్నారేందే లేట్ అయితా అంటే? మళ్ళా బస్సు పోతుందేమోనే. వస్తాను మాగే అమ్మ. అగో పాప నడు, ఏం చూస్తాను? ముఖంలో ముఖం పెట్టి చూస్తాను. నా ముఖంలో ఏమన్నా బొమ్మలు కనబడతాన్నాయా ఏంది? అయ్యో పాయే, నువ్వైతే వాళ్ళు ఫస్ట్ వస్తానా గాని నేను. ఏమో వస్తావో మళ్ళా వంతావో నీ గురించి ఎవరికి తెలియదు. పండినా పంటావు నువ్వు. గట్ల పండే మనిషివే గాని. ఓ మా చెప్పినావు కానీ నువ్వైతే పో, గడ మీ అమ్మ మొత్తుకుంటాంది పో. ఏమైందే బిడ్డ? అల్లుని పిలుచుకొని వస్తా అంటివి, మళ్ళా నువ్వు అటే పోతివి. వస్తాండా ఆగే. ఏమైందే మరి ఇంతసేపు? ఏమైందా? ఉన్నాడు గాని అల్లుడు తిన్నాడు మంచిగా, అల్లకి పోయి పండిండు. అగో నేను పోతా అంటే మళ్ళీ అల్లపోయి వండుడైందే బిడ్డ. ఏమోనే బిడ్డ, ఇక నీకే తెలియాలి ఇక. ఏమో గాని ఇక నీకు ఆయన గురించి తెలియదా అని ఇక. అవును గాని ఏది మరి నీ బ్యాగ్ ఏది ఎడబెట్టినవు? బ్యాగ్ ఆడ అత్తమ్మ ఇంటి ముందు పెట్టినా. ఇంక అప్పుడే పోయి చెప్పొచ్చినా. ఇంకా నేను పోయి వస్తా వదిన అనేసి పోయి చెప్పొచ్చినా. ఇంకా ఆడనే పెట్టినా ఇంటి ముందు బ్యాగు. అవునా చెప్పొచ్చినావా? ఏమన్నది మరి? ఏమన్నది బిడ్డ? పోయి రా వదిన, మళ్ళీ రోజు అన్నా నువ్వు అందరు కలిసి రారి, ఒక 2 రోజులు ఉండిపోదు అనేసి అంటాంది. నేనన్నా మేము వస్తే ఆడ ఇల్లు ఎట్లా పొలం ఎట్లా వదిన అనేసి నేనన్నా. ఇక గట్ల నానే. సరే సరే తీ మరి. నువ్వైతే బా మరి దించుతాడు బా నిన్ను. నేను నడుచుకుంటా పోతానంటే నువ్వు వద్దంటివి, బస్ స్టాండ్ దాకా దింపుతాడే అల్లుడంటివి, మళ్ళీ గింత సేపు అయ్యే. అయ్యో ఏం కాదు తీయే, నువ్వైతే వాయే ఫస్ట్ బయటికి. మళ్ళా ఆయన వచ్చిన తర్వాత మొత్తుకుంటాడు ఏమైంది ఇంకా బయటికి వెళ్ళొత్తలేదా అనేసి. సరే సరే మరి పా మరి. అగో అత్తమ్మ బస్ ఇంకా రానట్టుంది కదా. ఏమోనయ్యా మరి వచ్చిందో రాలేదో, మరి జరసేపు అయితే కూర్చుంటే తెలుస్తుంది కదా వచ్చిందో రాలేదో అని. గంతే జరసేపు చూద్దాం మరి. అంతే అంతే గాని. అగో తమ్ముడు బస్ కోసం చూస్తాన్నావా? అగో గీనింది వచ్చి నా వెనక నిలబడి నన్ను మందలిస్తాడు. ఏహే కాదే. అయ్యో అవునా, మరేం చూస్తాను? బస్సు వచ్చేదాకా ఎంతసేపు నిలబడాలో అని చూస్తానని. అబ్బా తమ్ముడు నువ్వైతే భలే మాట్లాడతావురా అసలు. ఇక నేను అంతేనే ఇక. ఓ అల్లుడు గిటి చూడు. ఏమైంది అత్తమ్మ చెప్పుర్రి. ఏం లేదయ్యా, ఇక నేను బస్సు రంగలే పోతా గాని నువ్వైతే ఏదో ఒక పని చూసుకో మరి. బిడ్డను మంచిగా చూసుకో. నా బిడ్డకు అప్పుడు ఇప్పుడు అదో పనో ఇదో పనో జర సాయం చెయ్యి. సరే అత్తమ్మ చేత్త గాని. అవునయ్యా ఏం చెప్తావో ఏమో ఇక. ఏమో గాని పిల్లల్ని అయితే ఓ రోజు తీసుకొని రారి. పిల్లలు అప్పుడు సెలవులకు వచ్చే, మళ్ళీ ఇప్పుడు దాకా రాలేదు. అంత పిల్లలు కళ్ళలను మెదులుతారు. సరే సరే అత్తమ్మ, మరి మేము కూడా పోదాం అనుకుంటున్నాం హాస్టల్కి, మరి వాళ్ళని చూసి రావడానికి. గదే పోయి వచ్చి ఒక రోజు అటు తీసుకొని రారి. గంతే అత్తమ్మ, పోయి ఒక రోజు అట్లా తీసుకొని వస్తాం తీగ. సో ఫ్రెండ్స్ చూసిరా మరి వీడియో ఎట్లా అనిపించింది? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్ధకపు మనుషులు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళెవరో కామెంట్ పెట్టుర్రి. మరి ఇంక అట్లనే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయుర్రి. ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండుర్రి. బాయ్ బాయ్.